హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం ప్రసాద్ గారికి కూడా తెలీదు. సో తెలియకుండా నేనైతే 2,70,000 సేవ్ చేశానండి. అది ఎలా అంటే, నాతో వర్క్ చేసే వారి దగ్గర నేనైతే చీటీ వేసాను. ఈ చీటీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర వేయొద్దండి. ఎందుకంటే డబ్బులు కదా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, డబ్బుల కోసమే వచ్చాం కదా. సో ఇలాంటి చీటీలు వేసి ఎవరు మోసపోవద్దు. కానీ మన తోటి వారు అంటే మనతో వర్క్ చేసేవారు కానీ, చాలామంది రిలేటివ్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, అలాంటి వారి దగ్గర వేసుకుంటే బెటర్ అండి. కానీ నేను చేసే ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నానని అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే 1000 దినార్లు చీటీ వేసానండి. అక్షరాల మన ఇండియా డబ్బులు అయితే 2,70,000 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కంప్లీట్ అయ్యింది. ఈ చీటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అయితే కేరళ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రమేనండి. సో నాకైతే డబ్బులు వచ్చేసినాయి. ఇది ప్రాసెస్ ఎలా అంటే అండి, నెలకి 100 దినార్లు అనుకోండి, 200కి చీటీ వెళ్ళింది అనుకోండి, మనకి 20 దినార్లు తగ్గుతుంది అన్నమాట. అదే చీటీ 300కి వెళ్ళింది అనుకోండి, 30కి తగ్గి ఇంకా మనం ఎంత కట్టాలి? 70 కట్టాలి. అలాగే పాడుకున్న వ్యక్తి 200 పాడుకుంటే 200 తక్కువ చేసి 800 అయితే ఇస్తారండి. అలా మాట. మీకు అర్థమైంది అనుకుంటాను. సో నేనైతే కంప్లీట్ చేశాను. ఫస్ట్ చాలా భయపడ్డాను, అసలు మనకి డబ్బులు చేతికి వస్తాయా లేవా అనేసి. కానీ నిజంగా చాలా బాగా చీటీ అయితే జరిగిందండి. నాకైతే టోటల్ మొత్తం అమౌంట్ అంతా వచ్చింది, ఎందుకంటే నేను లాస్ట్ వరకు ఉన్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇది మా పిల్లల కోసం గోల్డ్ తీసుకోవాలని అనుకున్నాను. ఇంకా రేపైతే శుక్రవారం వెళ్ళి నేనైతే గోల్డ్ కొంటాను. అది కూడా ఈ వీడియోకి యాడ్ చేసి నేనైతే మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగా చీటీలు వేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అక్కడెక్కడో ఉన్న వాళ్ళ దగ్గర చీటీలు వేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తెలీదు, వాళ్ళు అసలు ఎవరో తెలియకుండా చీటీ వేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఎవరో చేయకండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ అందరూ కలిపి వేసుకుంటే ఓకే, లేదా మీరు వర్క్ చేసుకునే ప్లేస్లో అందరూ కలిపి వేసుకుంటే ఓకే తప్ప. కానీ ఇంకా మిగతా వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి మేము ఉంటాము హామీ అలా ఇలా అంటారు. ప్లీజ్ దయచేసి అయితే అలా అయితే అసలు వేయొద్దండి. ఎందుకంటే నేను చూశాను. ఎందుకంటే ఉంటారు కదా మా చుట్టూ తెలుగు వాళ్ళు, ఇలాగ మోసపోయానమ్మా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని జాగ్రత్త అండి. నేనైతే మా చుట్టూ ఉండే స్టాఫ్తో వేసాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి ఏం కొన్నామో చూద్దామండి. నా కొడుకుది చిన్న చైన్ అయితే ఉందండి, అది వచ్చినప్పుడు తెచ్చేసాను. తర్వాత నేను తీసుకోలేకపోయాను, నా పరిస్థితులను బట్టి తీసుకోలేకపోయాను. ఇంకా తప్పనిసరిగా వాడికి నేను గోల్డ్ కొనాలనే ఉద్దేశంతో అయితే ఈ చీటీ వేసాను. ఇంక ఏం కొన్నానో, అసలు ఎంత మనీ వచ్చిందో చూసేద్దామా రండి. ఇప్పుడైతే మేము మాలియా వచ్చామండి. కువైట్లో గోల్డ్ రేట్ ఈరోజు వచ్చి 22 దినార్ల 700 ఉంది. చాలా ఎక్కువ కదండి. ఇంచుమించు 1 గ్రాము మన ఇండియా డబ్బులు 6,150 రూపాయలు ఎంతో అవుతుంది. చూడండి, ఈ షాప్లో లాంగ్ చైన్లు అలాగే చోకర్లు చాలా బాగున్నాయి కదా. ఇంకా స్టెప్ చైన్లు కూడా చాలా బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చిన్నప్పుడు అంటే మరీ చిన్నగా కాదులేండి, 8th క్లాస్లో ఇలాంటి జార్లు మా అమ్మ తీసుకొచ్చింది. పెళ్ళి అయ్యేదాకా పెట్టుకున్నాను. నా పెళ్ళికి మా అమ్మాయి మార్చేసి వేరే తీసుకుందన్నమాట. ఈ చూసిన వెంటనే గుర్తొచ్చి తీసుకుందాం అనుకున్నాను. చూడాలి, డబ్బులన్నీ సరిపోతే తీసుకుంటానండి. ఇంకా చూడండి, ఎవరికైనా యూస్ అవుతుందని ఇక్కడ లాంగ్ చైన్లు చోకర్లు అవి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదండి. ఉంటే ఒక 35 గ్రాములు అలాగే 45 గ్రాములు అయితే మంచిగా మనకి లాంగ్ చైన్ కానీ ఇలా చోకర్లు కానీ వస్తాయండి. చూడండి, ఇప్పుడైతే రేటు చాలా ఎక్కువైపోయిందండి. ఇంకా ఇటు సైడు బ్రాస్లైట్లు, ఇంకా లాకెట్లు, చెంపచవరాలు చాలానే ఉన్నాయి షాప్లోని. చూద్దాం ఈ డబ్బులకి ఎన్ని వస్తాయి ఏంటి అనేసి చూద్దామండి. చూసారా, చాలా నక్లీస్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. హారాలు, నక్లీస్లు చాలా ఉన్నాయి. ఇంకిన్ని చూసిన తర్వాత
ఇవైతే సెలెక్ట్ చేసామండి. బిల్ వేయడానికి తీసుకొచ్చారు. ఈరోజు శుక్రవారం కదా, చాలా చాలా జనం ఉన్నారు. చూసారా, ఇది మా బాబుగాడికి అయితే చైను ప్లస్ లాకెట్టు. ఇంకా ఇదైతే బ్రాస్లెట్ అండి. సింపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ డాడీ ఇలాంటిదే కావాలన్నారు. సో బ్రాస్లెట్ ఒకటి. ఇంకా మా అమ్మ నాకు చాలానే కొన్నది కదండి. సో మా అమ్మకైతే ఈ బుట్టలు నచ్చినాయి అంటండి. సో ఇవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నాకు ఉండి అండి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను అవి. సో అలాంటివి అంటే తల్లి కూతురు లొకేట్ పెట్టుకుంటే బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాము. చూసారండి, ఇవైతే ఈ 3 తీసుకున్నాము. ఇంకా బటన్స్లు కూడా తీసుకుంటున్నాము, ఎందుకంటే మంచిది కదా, కొంచెం టైట్గా ఉంటాయి అని పెట్టుకుంటే. ఇంకా ఈ 3 కలిపి వీటన్నిటికి కలిపండి మొత్తం 700 దినార్లు అయ్యింది. అవి ప్లస్ ఈ బుట్టలు. ఇంకా నా కొడుకు చైన్ నేను కూడా వేసుకున్నాను. నా ఫ్రెండ్స్, నేను ఇంత ఈజీగా చెప్పేస్తున్నాను కానీ ఆ 10 నెలల డబ్బులు కట్టడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి. ఓవర్ టైం చేశాను, పార్ట్ టైం చేశాను. ఏంటి ఒక్కొక్కసారి నాకు ఏదైనా అవసరం వస్తే కూడా కొనుక్కోకుండా అలా దాచిపెట్టేదనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే నేను అనుకున్నది కొనేసానండి. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.